morning. Morning. I want to go to Vijayawada. Where are you going? All the family Vijayawada. All the family Vijayawada. ఈరోజు అయితే మేము విజయవాడ వెళ్తున్నామండి. ఆంధ్రాకి వెళ్తున్నాము. యాక్చువల్గా విజయవాడ అటు నుంచి అటు కైకులూరు అమ్మ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఒక పర్సనల్ ఎమర్జెన్సీ మీద సడన్గా అయితే ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. సో దానికి యాక్చువల్గా ఊర్లు వెళ్ళాలి అంటే అందులో అమ్మమ్మ హౌస్కి నానమ్మ హౌస్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ఆ సెక్షన్లో దానివి ఓల్డ్ ఫినిష్డ్ బుక్స్ పెడతానమాట. ధృతిలో ఫినిష్డ్ బుక్స్ పెడతాను. ఆ బుక్స్ ఎందుకో మధ్య మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉంటుందండి. చూడండి ఎలా ఎక్కేసిందో పైకి. నువ్వు కొంచెం పెరుగుతున్నప్పటి నుంచి మేము కారే మా ట్రాన్స్పోర్ట్గా యూస్ చేసుకుంటున్నామండి. సో ఓన్గా డ్రైవింగ్లోనే వెళ్తున్నాం అనమాట. ఎందుకు కార్లే చూస్ చేసుకున్నాము అంటే ఒకసారి అది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బస్సులో వెళ్తే చాలా సీన్ చేసిందనమాట. నైట్ టైము దానికి బిహేవియర్స్ వచ్చినాయి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. జనాలందరికీ ఇరిటేషన్ వచ్చేసింది దాని బిహేవియర్స్తో. సో అందుకని అప్పటి నుంచి ఇంకా డిసైడ్ అయ్యాము వెళ్తే మా ఓన్ ట్రాన్స్పోర్టేషన్లోనే వెళ్ళాలి, లేదంటే లేదు అని. అలాగా దానికి ఏంటంటే కారు అలాగ అలవాటు అయిపోయింది అనమాట. అప్పటి నుంచి అడుగుతుంది మధ్య మధ్యలో బస్సులో వెళ్దాము ట్రైన్లో వెళ్దాము అని అడుగుతుంది. కానీ మళ్ళీ మాకేంటంటే ఎక్కడ దానికి టాంట్రమ్స్ అంటే డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయనుకోండి దానికి ఈజీగా ట్రిగర్ అయిపోతాయి అనమాట. మళ్ళీ అక్కడ మాకు కంట్రోల్ ఉండదు, పబ్లిక్ ప్లేసెస్లో కంట్రోల్ ఎక్కువ ఉండదు నువ్వు మీద మాకు. అదేంటంటే ఇంకా అటెన్షన్ కోసం ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట, బిగ్గరగా ఆడడం లాంటివి. సరేలే అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి మేమైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ని ఎంచుకుంటామండి. యూజువల్గా హైదరాబాద్ వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా మా కార్లోనే వెళ్ళిపోతాం అనమాట మ్యాక్సిమం. లాస్ట్ నైటే పవన్ ఊరు వెళ్ళే ముందు మేము ఏం చేస్తామంటే లాస్ట్ నైటే 80% ఆఫ్ ద లగేజ్ కింద కార్లో పెట్టేస్తామండి. మళ్ళీ మార్నింగ్ సర్దుకునే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి పవన్ అలా ప్రీ ప్లాన్డ్గానే చేసుకుంటాడనమాట. ఇప్పుడేవో కొంచెం 1-2 బ్యాగ్స్ ఉన్నాయి తీసుకెళ్ళాలి. నువ్వు బంగారు తల్లి రెడీ అయిపోయింది, వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు కార్లోకి వెళ్తామా అని. ఇంకా మాకు స్టాపులు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి. లంచ్ కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం, నుష్క ఫేవరెట్ బిర్యానీ అదొకటి కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే 9 అయిపోయేటట్టుంది. ఇంటికి మరి 10-11 వెళ్తామో చూడాలి. ఇదిగోండి పిల్లలకి ఇలా బెడ్ సెటప్ చేస్తాము. ఒకసారి నువ్వు తప్పుకోతన్నామా, అది వాళ్ళకి కావాల్సిన కొన్ని టాయ్స్ అలా వేసేస్తానమాట. పిల్లోసు ఇదిగోండి ఇలాగా బెడ్ సెటప్ చేసేసి వీళ్ళిద్దరిని వెనకాల పెట్టేస్తాము. సో ఏంటంటే వాళ్ళకి కావాల్సితే కూర్చుంటారు, నిద్ర వస్తే పడుకుంటారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి నువ్వమ్మ ఫేవరెట్ మల్లిక బిర్యానీకి అయితే వచ్చేసాము. ఇది పెద్దన్న లోపల పెద్ద డెన్ను లాగా ఉంటుందండి ఇది. కానీ నుషిక నేను ఇద్దరు అడిక్ట్ అయిపోతున్నాం అనమాట ఈ బిర్యానీకి. బాగుంటుంది కర్ణాటక స్టైలు. ఇప్పుడు యాక్చువల్గా జొమాటోలో బుక్ చేసుకుందామంటే మాకు చూపించట్లేదు అనమాట జొమాటోలో. అందుకని ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడికే వచ్చేసాము. యాక్చువల్గా తెలుసా అండి ఈ బిర్యానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి అమ్ముతారనమాట. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 4 అంటారు కానీ బట్ మధ్యాహ్నం కల్లా అయిపోతాయి అనమాట. అంత హాట్ కేక్స్ లాగా అయిపోతాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ బిర్యానీ తింటాకి. ఏ సాంగ్ పెట్టను దానికి బోర్ కొడుతుందండి. ఇప్పుడు దాకా నా హ్యాండ్ బ్యాగ్లో అన్నీ నానా బేభత్సం చేసింది, అన్నీ తీసి బయట పడేసింది. హ్యాండ్ బ్యాగ్ వెనకాల పెడితే అదిగోండి చూడండి ఆ మైకుల్ని 30 సార్లు తీస్తుంది. అదిగోండి ఏంటో పెద్ద వ్లాగర్ లాగా పద్దాక మైకులు తీసి తగిలించుకుంటుంది. నువ్వు ఏ సాంగ్ కావాలి, నువ్వు ఏం సాంగ్ పెట్టను? ఓకే సేమ్ సాంగ్ పెడతా. ఏం టిఫిన్ తిన్నావు చెప్పు? నేను దోశ తిన్నా. ఇంకా ఆనియన్ దోశ. ఓన్లీ దోశనా?
నువ్వమ్మా వాట్ డిడ్ యూ ఈట్? దోశ తినలా నువ్వు. ఏం తిన్నావు? ఈరోజు మంచి విషయం ఏంటంటే నుషిక ఇడ్లీ తినిందండి. ఇడ్లీ ఎప్పుడు రొటీనే, కాకపోతే ఇవాళ చట్నీతో తినింది. నా చట్నీలు కాకుండా బయట చట్నీలు అసలు తిన్నదనమాట. అలాంటిది ఫస్ట్ టైం నుషికమ్మ హోటల్ చట్నీతో ఇడ్లీ తినింది అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. నాని తల్లి ఇంకా ఎన్ని అవర్స్ పడుతుంది తల్లి ఇంటికి? నీ ఫోన్ ఇక్కడే ఉంది తల్లి, వీడియో తీస్తున్నాను. ఇంకొక 3 అవర్స్ అన్న పట్టొచ్చు అనుకుంటున్నామండి. విజయవాడ అయితే వచ్చేసామండి. టైము ఎంత అవుతుందని 7 అవుతుందా? ఓకే, అయితే అర్లీగానే వచ్చినట్టే. మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు 8 అయిపోయింది. 7కి వచ్చామంటే చాలా అర్లీగా వచ్చినట్టే. మళ్ళీ మధ్యలో బ్రేకులు తీసుకున్నాము, టిఫిన్కి ఆగాము. మధ్యలో నాని 1-2 స్టాపులు, రెస్ట్ స్టాపులు తీసుకున్నాడు. ఆయన అర్లీగానే వచ్చినట్టు అనమాట. వి కేమ్ టు విజయవాడ. నువ్వు తల్లి ఇదిగోండి జంతికలు తింటుందన్నమాట, మురుకులు. విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు మిస్ అవ్వమండి, ఎందుకంటే మాకు ఇది దొరకదన్నమాట. కరువు ప్రాణాలలాగా ఇక్కడికి రాగానే ఇవి తినాల్సిందే. సో ఇక్కడ బెంగళూరు భవన్ కొత్తగా పెట్టారు ఈ మధ్య. కొత్తగా అంటే ఎప్పుడో పెట్టుంటారులేండి, మాకైతే కొత్త అనమాట. ఇదిగోండి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం. చరణను నాని వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చారు. పొడి ఇడ్లీ, మైసూర్ బజ్జీ, ఆనియన్ దోశ అవన్నీ తెప్పించుకున్నాం అనమాట. సో నూతల్లి అయితే ఆబ్వియస్గా ఇంట్లో దోశలు తినేసింది. ఎలాగో విజయవాడ వచ్చాం కదా అని చెప్పి మీటప్ పెట్టుకున్నామండి. ఇంకా మీటప్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే చాలా పెద్ద వర్షం అయితే పడింది. అంత వర్షంలోనూ కూడా 3 పేరెంట్స్ అయితే వచ్చారు. అందులో ఒక పేరెంట్ బాపట్ల నుంచి వచ్చారు. అంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నుష్క కూడా వర్షం రావడం వల్ల ఎటువంటి బిహేవియర్స్ లేకుండా అది రైన్లో చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ప్లే పార్క్లో ఆడుకుంది, వర్షంలో ఆడుకుంది. అదైతే అసలు ఈసారి అయితే ఏం బిహేవియర్స్ లేకుండా చాలా మంచిగా అయితే కోఆపరేట్ చేసింది. సో ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. కైక్లూరు వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి నుషికాకి సడన్గా కోల్డ్ చేసేసింది అనమాట. దానికి ఏంటో నీరసం వచ్చేసి వాళ్ళు మధ్యాహ్నం కూడా పడుకుని పోయింది. పొద్దున్న మెడిసిన్ వేసాను కోల్డ్కి, ఇంకా డ్రౌజీగా ఉంది వాళ్ళంతా. నువ్వు సే హాయ్. చిన్నోడేమో పడకేస్తాడండి. ఇంకా నుషిక స్లీప్ అయితే అయిపోయింది, ఇదేమో లెగిసిపోయింది. అది చూడండి, ఆడు పడుకున్నప్పుడు అలా గిల్లేస్తూ ఉంటుందండి, లేకపోతే ఆడు పక్కన పడుకొని ఒక ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది అనమాట. అదిగోండి, నాన్న పడుకొని బొమ్మ తమ్ముని వదిలేవే, గిళ్ళకు వదిలే. విజయవాడ వచ్చి పునుకులు మిస్ అవ్వకూడదు కదండి. సో ఏలూరు దగ్గర ఇక్కడ ఒకటి పెట్టారనమాట, దాబా టైపు. అక్కడ పునుకులు అయితే తింటున్నాము. నుష్కకు కూడా పునుకులు అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఈ పచ్చళ్ళు ఉల్లిపాయలు ఏమి టచ్ అవ్వకూడదు, దాన్ని కంప్లీట్ ప్లెయిన్ కావాలి. అదిగోండి ప్లెయిన్ పునుకులు ఎంచుకొని తింటుంది అనమాట. ఇక్కడ నాని కాఫీ తాగుదామని ఆగాడు. ఆగంగానే పప్పా పునుకులు అంది. మీకు కొన్ని ఏంటంటే సడన్గా నేను రికార్డ్ చేయలేనండి, అది సడన్గా చెప్పేస్తుంది అనమాట. నువ్వు ఈట్ తల్లి. ఇదిగోండి మా అమ్మ. పర్లేదు మరి, ఇక్కడ క్లైమేట్ అంతే కదా. పాపం పని చేసుకొని పూజ చేసుకొని అన్నీ చేసుకొని ఇప్పుడు తింటాను టిఫిన్. ఇదిగోండి వీళ్ళకి బోర్ కొడుతుంది ఇక్కడ, మళ్ళీ నుష్క ట్యాంట్రమ్స్ వస్తాయని చెప్పి ముందే ఇవి స్కేటింగ్ షూస్ కూడా తీసుకొచ్చాం అనమాట. అమ్మ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అండి, చుట్టూ వెనకాల చాలా ప్లేస్ ఉంటుంది. ఇదిగోండి అమ్మ పొద్దున్నే దీపారాధన చేసేసుకుంటుంది. వేసుకోకన్నమ్మా, నేను ఒకసారి హౌస్ చూపిస్తా. ఇదిగోండి ఇల్లంతా ఏంటంటే ఇలాగా చాలా పెద్ద స్పేస్ ఉంటుంది అనమాట, ఇండివిజువల్ బిల్డింగే. ఈ ఇంటిని చాలాసార్లు రీమోడలింగ్ చేయించుకున్నామండి. మా చిన్నప్పటి నుంచి సేమ్ అంటే స్ట్రక్చర్ ఇది కాదనమాట, చేంజ్ చేస్తూ వచ్చాము. సో ఒక ల్యాండ్లో మొత్తం ఇల్లు ఉంటుంది ఇలాగా, ఇంకొక ల్యాండ్ అంతా ఇలాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. మొక్కలు పెంచేవాళ్ళం, ఇప్పుడు అమ్మకు ఓపిక లేక ఎక్కువ పెంచట్లేదు. ఇవ్వండి ఇవన్నీ వంగ మొక్కలు, తులసి మొక్కలు, దానిమ్మ మొక్కలు. ఇదేమో మా పెద్ద మామిడి చెట్టు. అసలు ఈ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయనండి, పచ్చడికాయ అనమాట ఇది. ప్రతి ఇయర్ మాకు పచ్చళ్ళు మా మామిడి చెట్ల నుంచి వస్తాయి. టోటల్ 3 మామిడి చెట్లు ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇదిగోండి ఇప్పుడు ఇదేమో బంగినపల్లి, అదేమో పునాస, అండ్ ఇది వచ్చేసి రుమాని అనమాట.
సో ఎప్పుడోటి ఒక మామిడికాయలు ఉంటాయండి, ప్రతి సంవత్సరం ఒక బంగినపల్లి మామిడికాయలు ఇక్కడి నుంచే వస్తాయి అన్నమాట, మందులు లేని కాయలు. ఇదిగోండి, ఇది ఒక మునగ చెట్టు అనమాట. ఇది విత్తనం నుంచి నేనే పెంచాను ఈ చెట్టుని, నాటు మునక్కాయ అనమాట. చూడండి మునక్కాయలు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను రేపు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను మునక్కాయలు. ఇదిగోండి చూడండి, పొట్టుకాయ అనమాట, ఇలా వస్తుంది, హైబ్రిడ్ కాదు. ఇదిగోండి ఇవన్నీ ఇలా మొక్కలు పెంచుకుంటుంది. ఏవో కొన్ని ఓపిక లేదు పాపం, కొన్ని మట్టుకే ఏదో ఓపిక ఉన్నంత మట్టుకి మేనేజ్ చేస్తుంది అమ్మ. ఇదిగోండి ఇదేమో ఫిగ్ అనమాట. ఈ అంజీర్ మొక్క నేనే పెట్టాను. ఇదేమో మల్బరీ మొక్క. ఇదిగోండి మల్బరీస్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి మల్బరీస్. ఇదిగోండి వంగ మొక్క, వంగనారు తెచ్చి పెట్టుకుంది సంతలో, గ్రీన్ వంకాయ. చూడండి ఎంత హెల్దీగా, మందులు లేని కాయలు. ఇదంతా ఇక్కడ దొండపాదండి, విపరీతంగా కాసింది. ఇప్పుడు దానికి చీడొచ్చిందప్పుడు ఇక్కడ తీసేసింది అనమాట అమ్మ. ఇదిగోండి ఇలా చారల దొండకాయ వస్తుంది ఇది. ఇదిగోండి కైక్లూరు వస్తే బండి మీద తిప్పాలన్నమాట. ఈ బండి మాకు ఉండదు కదా, మిస్ అవుతారు ఈ బళ్ళు. ఇదిగోండి ఎండ వద్దంటున్నా సరే ఋషికి అస్సలు వినట్లా, ఎండ మండిపోతుంది. సిటీలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి అందాలని మిస్ అవుతూ ఉంటామండి. యాక్చువల్గా కైక్లూరు చిన్న టౌనే, మరి అంత పల్లెటూరు కాదు కానీ, బట్ ఏంటంటే కొల్లేటికి దగ్గరగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది అనమాట జర్నీ కూడా. ఏలూరు నుంచి కైక్లూరు వెళ్తున్నప్పుడు మధ్యలో అంతా కొల్లేరు తగులుతుంది. సో అక్కడికి మైగ్రేషన్లో కూడా ఒక పీరియడ్లో రకరకాల బర్డ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో యాక్చువల్గా మేము కైక్లూరు వెళ్ళే టైంకి కొల్లేరుకు మునకొచ్చి తగ్గిందండి. మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి చీకటి పడింది. ఆ చీకట్లో మాకు ఏంటంటే కొన్ని ప్లేసుల్లో వాటర్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ టైము అలాగా ఆ వాటర్లోంచి వెళ్ళడం అయితే నాకైతే చాలా భయం వేసింది. సో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ లేచి అసలు ఆ కొల్లేరు వరదంతా ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పి సరదాగా ఒకసారి అయితే అటువైపుగా వెళ్ళాం. అక్కడ వలలు వేస్తున్నారండి, చిన్న చేపలు ఏమన్నా పడితే తీసుకుందాం అని చెప్పి ఆగామన్నమాట. ఈ కొల్లేటికి అదిగోండి వేస్తున్నారు చూడండి, అక్కడ కూడా కొన్ని చేపలు పడుతున్నాయి. చేపలు ఉన్నాయా, చిన్న చేపలు ఉన్నాయా? అలా కొల్లేరు కాసేపు చూసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మధ్యలో నుష్కాకు కూడా ట్యాంట్రమ్స్ వచ్చినాయి. ఆ వాటర్ అంటే ఇష్టం కదా దానికి. సో ఆ వాటర్లోకి వెళ్ళిపోతానని చాలాసేపు మారం చేసిందనమాట. ఇంకెలా అయితే దాన్ని మేనేజ్ చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత జున్ను తినకుండా ఎలా అండి, నా ఫేవరెట్ జున్ను చేసి పెట్టి ఉంచింది అమ్మ. మా వదినండి, అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు. శరణ్ గడికి ఋషికకి చాలా ఇష్టం అనమాట. వీళ్ళే టైంపాస్ ఇక్కడికి వస్తే. ఇదిగోండి శరణ్ గడ్ ఆల్రెడీ వాళ్ళని చూసి తెగ సిగ్గుపడిపోతున్నాడు. మా అన్నయ్య వాళ్ళు కూడా కైక్లూరులోనే ఉంటారండి. అన్నయ్య అంటే పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట. సో నా మేనకోడలు మేనల్లుడు అనమాట వీళ్ళు. ఇంకా ఋషికకి శరణ్కి వీళ్ళే కాలక్షేపం కైక్లూరు వెళ్తే. చెట్టుకి కొన్ని ములక్కాడలు ఉన్నాయండి, చాలా కష్టంగా ఉంది అమ్మాయి. ఏంటిదే కుంకుమ కట్టుకుంటే బెటర్ ఏమో. అరే నువ్వు చెట్టు నిర కొడుతున్నావురా నాని, చెట్టు తిరిగినా ఏం కాదు. అది మునగ చెట్టు అంటేనే వీక్. గట్టి కొట్టు. అక్కడ కొట్టే కొట్టుడు ఇరిగిపోతున్నాయి. మళ్ళీ అయ్యో కాదండి, రొబ్బలు ఇరిగిపోయినాయి అనుకోకుండా అది ఎలాగో వచ్చేస్తుంది. మునగ చెట్టు అంటే మంచిదే, మరి కొయ్యడానికి ప్రాపర్గా తప్పలేవు.
అమ్మో కొండముచ్చి కొండముచ్చి ఏది మొలక్కలు లేదు అమ్మో సడన్ గా కొండముచ్చులు ఎక్కడి నుంచి వచ్చినాయోనండి. కొండముచ్చులు డేంజర్ అసలు బాబాయ్, మీద పడిపోతాయి, కోతులు పడవు కానీ. అమ్మో ఎలా చూస్తుందో కొండముచ్చు. సడన్ గా నాకు అర్థం కాలేదని గోడ మీదకి ఎగురుతుందని. ఏయ్ అవి మీదకి వస్తాయి కొండముచ్చులు, వెళ్ళిపోవే ఇంట్లోకి. అది ఎగిరేది ఎందుకన్నా మరి. ఇవన్నీ చూడండి, ఇలా పొట్టి కాదు, ఇవి బాగుంటాయి, అన్నీ లేతగా ఉన్నాయి. ఇవన్నీ చూసారా? ఏమోనమ్మా తెలియదు మరి. ఆ గోడ వెనకాల ఏంటి కిషన్ పాపాలు చూసుకోలేదంట కొండముచ్చుల్ని. అవునా అవునా కడిగేస్తుంది అక్క, కడిగేసేస్తుంది అక్క. ఇక్కడ ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. ఇంకెక్కడ ఉన్నాయి? అది అక్కడ ఒక కార్డు ఉండిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ కడిగేసేసండి, అయిపోయిందమ్మా. అది వాళ్ళు కడిగి కనమ్మా. ఓకే, ఇలాంటివన్నీ మనకి సిటీలో దొరకవండి సంతోషాలు. కడిగాలి, అది అక్కడ పడింది కన్నమ్మా, కడిగేస్తా. అటువైపు ఉన్నాయి అవుగమ్మా 3 కాళ్ళు. కొండముచ్చి లేదురా వంశీగా, అది మన అడవుడు. అరే నువ్వు అటు నుంచి ఇటు కొట్టాలి, లేకపోతే అటువైపు పడిపోతావు. అవునులే, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి కదా. కొత్తిమీర కాదు అది, మునగాకు. కొత్తిమీర అంట శరంగడి. అయ్యో మా అమ్మ చాలా కట్టలు పట్టుకుంది. అమ్మా అమ్మా అట్టించి కాదు ఇట్టించుకోవట్లే. అది ఎయ్ అది అమ్మో. ఇదిగోండి ఇన్ని ములక్కాళ్ళు వచ్చినాయి. మా అమ్మకు ఒక 4 కాళ్ళు ఇచ్చి మిగిలిన నేనే తోపేస్తా. చూడండి అల్లర పండ్లు. ఇగోండి మా అమ్మ ఫీల్ అయిపోతుంది, పెంద కోసేసింది. సపోటాలు వీళ్ళకి దాసి పాల సపోటాలు, పాల సపోటాలు పిల్లలకి పెడదాం అనుకుంటే నుష్క కోసేసిందండి పెందని. పాపం మా అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుంది పాల సపోటా మొక్కని. నువ్వు రాత్రి వంకాయలు ఇవ్వండి. చూసారా వంగ చెట్టు? ఇది గ్రీన్ వంకాయలు అనమాట. గ్రీన్ రౌండ్ వంకాయలు వస్తుంది. అమ్మ తీసుకెళ్ళిపో, వంకాయలు ఉండదా కొయ్యి తల్లి, నువ్వు కొయ్యి వంకాయ కొయ్యి. ఇలా పైకి అన్నాను ఎప్పుడన్నా వంకాయని ఇలా తొడి మీదో ఇలా పైకి అంటే వచ్చేస్తుంది. అను కొయ్యి పట్టుకో ఇలా. ఇది కొంచెం ఇది ఇంత లావున్నా లేతదేనండి, నొక్కితే చక్కగా మెత్తగా ఉంది, లేతకాయే. పట్టుకో నాన్న పట్టుకో. ఇంకెక్కడ ఉన్నాయమ్మా? ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయమ్మా, ఇవి నీకు వదిలేస్తాలే. ఇది ఇలా కలర్ వచ్చింది. పాపం నువ్వు తెల్లండి, సపోటా కాయలకి ఒక 3 పిందెలు ఉన్నాయి. పాపం మా అమ్మ ఈసారి బెంగళూరు వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి పెడదాం అనుకుంది. ఆ కళని తుంపేసింది మా అమ్మాయి. పిన్నలన్నీ తుంపేసి ఆ పాలతో ఆడేసి మొత్తం పాడేసేసింది. ఎప్పుడు పడినప్పుడు ఇది రాట్లా. ఇదిగోండి మన అమ్మని చూపించాను కదా, ఇదిగోండి నాన్నగారు. తాతకి చెప్పు ములక్కాయలు కరిగేశానని. నువ్వు తాతకి బాయ్ చెప్పు. మరి విజయవాడ వెళ్తున్నావు కదా, సే బాయ్ టు అమ్మమ్మ అని తాత. కిస్ పెట్టు, నువ్వు కిస్ పెట్టి చెప్పు. గో
హగ్ ఇవ్వమ్మా, హగ్ ఇవ్వు. చాలే, అదే విజయవాడ వెళ్ళి కాల్ చేస్తాలేండి. శరణ్ సే బాయ్ టు తాత. నువ్వు బాయ్ చెప్పే తాతకి. అలాగే బాప్పా, అలాగే బాప్పా. ఉండు, అమ్మమ్మకి బాయ్ చెప్తాం, వస్తుంది. సరే నేను అమ్మమ్మకి చెప్పేసాయి. నువ్వు తల్లి, నువ్వు తల్లి కిసి పెట్టా అమ్మమ్మకి. ఓకే అమ్మా, వెళ్ళొస్తాం. అత్తయ్యని మావయ్య గారిని అయితే పరిచయం చేయలేదు కదండి, సో పరిచయం చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి మా మావయ్య గారు, అత్తయ్య. మావయ్య గారు యాక్చువల్గా ఈరోజు మేము పొద్దున్న నుంచి నాన్ వెజ్ తింటూ ఉన్నాం అనమాట. మాకు బాగా డైజెషన్ అవ్వాలని చెప్పేసి మాకు ఆయనే స్వతహాగా డ్రింక్ చేసుకొచ్చారనమాట. ఒక ఏంటో మొయితో అంట, మొయితో చేసుకొచ్చారనమాట. ఆ మొహితో అందరికీ ఇస్తున్నారు తాగమని. నేనైతే తాగలేదులేండి, బట్ వీళ్ళందరూ తాగారు, బాగుందంట. మేము ఎవరో ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆయన స్వతహాగా పాప ఆయన రెసిపీ చేసినప్పుడు నేను షూట్ చేయలేదన్నమాట. చేసేసిన తర్వాత గుర్తొచ్చింది చూపించాలని, సో అందుకే రెసిపీ చూపించలేదు మీరు. ఇదిగోండి తినొచ్చేసి మా ఆడపడుచు అనమాట, అంటే నానే వాళ్ళ చెల్లి. సో తిను కేఎల్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ కింద చేస్తుంది అనమాట. మొన్న ఈ మధ్య పిహెచ్డి అయితే కంప్లీట్ చేసి మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్న హీరోయిన్ అనమాట. కష్టపడి పిహెచ్డి సాధించింది. సో పిహెచ్డి అంటే అంత ఈజీ ఏం కాదు కదా పాపం, చాలా కష్టపడింది. సో అన్న వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, జయ అన్న. సో వీళ్ళు వచ్చేసి తాడేపల్లిలో ఉంటారు, అత్తయ్య వాళ్ళేమో విజయవాడలో ఉంటారు. సో రుషికాకి వాళ్ళ అత్త అంటే పిచ్చ ప్రేమ అండి. అసలు వచ్చిందంటే వాళ్ళ అత్తని వదలనమాట. అది చూడండి ఏం చేస్తుందో. ఇంకా వాళ్ళ అత్తని చూస్తే కానీ వదలదనమాట, అడుగుతూ ఉంటుంది అత్తాస్ హౌస్ అని చెప్పేసి. సో ఆంధ్రాకి వచ్చిన పని అయితే అయిపోయిందండి. రేపు మార్నింగ్ బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా పర్సనల్ వర్క్ ఒకటి ఉంటే అది చూసుకోవడానికి వచ్చామన్నమాట. అండ్ ఈరోజు పవన్ వాళ్ళ తాతగారిది కూడా సంవత్సరికం ఉంది. సో ఆ రెండు కవర్ చేసుకుందాం అని చెప్పి మెయిన్గా వచ్చామన్నమాట. చాలా షార్ట్ ట్రిప్ అండి, 5 డేసే ఉన్నాము. సో రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఉందాం అనుకున్నాం కానీ బట్ ఏంటనుకున్నారు, శరణ్ గడికి రేపటి నుంచి ఎగ్జామ్స్ అంట. వాళ్ళు ఏమో నోటిఫికేషన్ పంపించారనమాట. సో అందుకని బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళ అత్త వెళ్ళిపోయింది కదండి, వాళ్ళ అత్త కావాలంట వాడికి, అత్త దగ్గరికి వెళ్తాడంట. ఏనానా ఎవరు కావాలి చెప్పు? అత్త, ఇంకెవరు కావాలి? అక్క, అమ్మమ్మ కావాలి. అమ్మమ్మ, ఇంకా నాకు నానమ్మ కావాలి. నానమ్మ అయితే ఇక్కడే ఉందిగా. నాకు నానమ్మ కావాలి. సరే తెలియదు, నానమ్మ దగ్గర పడుకుంటావు నానమ్మ దగ్గర. నాకు అంతా కావాలి.